బ్లాగ్ స్టార్ట్ అయింది. సమయం 9:20 నిమిషాలు. మొదటగా మేము టిఫిన్ సెంటర్ మా రూమ్ నుంచి గచ్చిబౌలిలో ఉన్న మా రూమ్ ఇక్కడే పక్కన బ్లూ రూమ్ డ్రైవీకి టిఫిన్ చేయడానికి వచ్చేసి నేను గురి చెప్తున్నాను. దోశ, ఉప్మా దోశ. మరికొన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి. ఎందుకు భయ ఈ ట్రాఫిక్? వెంకీ దునుకు మామా. దుంకుడే హ్యాండ్ గ్రిప్ మస్తు కావాలరా, అయితే లేదు. నేను ఎట్లా ఎక్కినరా? గ్రిప్ అయ్యి అది గ్రిప్ అయ్యి గుంజు అది. గుడ్ బాయ్, లేపు. టాప్ వ్యూ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కాదు. అమ్మ మా ఇంట్లో చూసిరానికి ఇవన్నీ నాకు పాడే. మీ డాడీ వేసుకుంటా. మాయమైందిరా ఎమిరేట్స్. ఇక నువ్వు ఎక్కువ ఇప్పుడు ఇక్కడ నానాజీపూర్ అనే ప్లేస్ దగ్గర వాటర్ ఫాల్ చూడడానికి వచ్చినాం. కానీ ఇది ఏముంది చూస్తారా? నో వాటర్ ఫాల్, నథింగ్, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. సుమంత్ గాడా టెక్స్ట్ చేశాడు. నేను తుప్పల్లోకి ఎందుకు పోతున్నావురా? సో గైస్, అదే వాటర్లో మేము ఇప్పుడు చేపలు పట్టడానికి వచ్చామన్నమాట. చేపలు పడుతున్నాం. మన రుతిక్ గాడు ఒక పెద్ద చేపను పట్టిండు. సో పెద్దది పట్టిండు. రెండు ఒకటే పట్టిందా ఇది? రెండు లేపేసింది. అదే చెప్పినా నేను అనుకుంటూనే ఉన్నా. రెండు పడుతుంది, అది కింద పడుతుంది, చూసుకోండి. అరే చేత పట్టుకోవచ్చు కదా. ముళ్ళు కొడుతుంది అంటే చాలా డేంజర్ మొదలు ఉంటాయి దానికి. పైకి ఉంటాయా ఇక్కడ? చూపిస్తాను.
మీరు చేయి పెట్టదు సడన్ గా దేనికైనా. ఓకే ఓకే. ఇంకా ఇటు చేయితో పట్టుకుంటాడు అలా. పట్టుకోవచ్చు. కనిపిస్తున్నాయి అమ్మా కనిపిస్తున్నాయి. దాని ఫిన్స్ ఆల్రెడీ గుచ్చుకున్నట్టు నాన్నకి. పడిపోయింది. So guys, from there we are headed to Kotwal Guda Eco Park. హిమాయత్ సాగర్ లేక్ వ్యూలో ఉంది. సో దానికి బయలుదేరాం. మధ్యలో దారిలో ఈ తమ్ముళ్ళు ఉన్నారు. ఈ తమ్ముళ్ళకి లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చాం. సో కిడ్నాప్ చేస్తామని చెప్పాం, కానీ ప్రాంక్ మేము కూడా చూస్తాం ఇట్లాంటి వీడియోలు అని చెప్పారు. చాలా తెలివిగల వాళ్ళు తమ్ముళ్ళు. సో అక్కడ నుంచి డైరెక్ట్గా కొత్వల్ గూడ ఎకో పార్క్కి వచ్చేసాం. ఇది హిమాయత్ సాగర్ లేక్. ఆ లేక్ షోర్లోనే ఉంది ఈ కొత్వల్ గూడ ఎకో పార్క్. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే ఒకవైపు సిటీ, మరోవైపు వాటర్ లేక్, మరోవైపు గ్రీనరీ. క్రేజీ ఉండే వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా వెళ్తుంటే ఇది చాలా పొడుగుంది ఈ బ్రిడ్జ్. వెంకీ వెల్కమ్ టు కొత్వల్గూడ కొత్వాల్గూడ పార్క్, ఎకో పార్క్. ఇట్స్ ఎకో పార్క్. దా తర్వాత ప్లే ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ కొద్దిసేపు అటు ఇటు తిరిగి ఆడుకొని చిన్నపిల్లలతో కూడా కలిసి ఆడుకొని కొద్దిసేపు ఎంజాయ్ చేసాం. ఇట్ వాస్ ఫన్. తర్వాత ఒక ఫోర్ట్ ఉంది, ఆ ఫోర్ట్కి అయితే వెళ్ళాం అందరం కలిసి. సో ఇక్కడ మధ్యలో బనియన్ ట్రీ కనిపిస్తే బనియన్ ట్రీతో చాలాసేపు ఉండి ఆడుకున్నాం. స్ట్రెంగ్త్ టెస్ట్లు, స్ట్రెంగ్త్ గేమ్స్ కూడా కొంచెం టెస్ట్ చేసుకున్నాం. సో ఇది ఫోర్ట్ దగ్గర నుంచి వ్యూ అనమాట. హిమాయత్ సాగర్ లేక్ అండ్ ఎకో పార్క్ యొక్క వ్యూ అక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. What's happening? Fog happening. Guys, what's happening? Instead of enjoying, vlogging is happening. Capture the moment in the brain. Depression. Mr. Depression? No, Mr. Scientist is good. Jawline. Mr. Jawline, Mr. Jimboy. Sarfaraz. What's happening? Thumbs up happening. Is the thunder saying? Chalo, let's go. Flying is happening, you know. సో మొత్తం చూశాక మళ్ళీ ఈ బ్రిడ్జ్ నుంచి కిందికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఎగ్జిట్ కూడా ఇలానే ఉంటుంది. సో గైస్, నేను ఒక్క నెట్టుడితే అటు పోయిండు దానికి దాకి. చూసావా వాడికి అట్లా అంత పవర్ఫుల్గా గుద్దిన అట్లుంటుంది. నాతో పెట్టకండి. సో కొత్వల్గూడ పార్క్, ఎకో పార్క్. So guys, those who are coming here, I'll guide you. That's the entrance, right? There's a 100 rupees entry fee. You have to scan it. You have to pay online and purchase a ticket online. Then I suggest you to go this side and have a look, turn around, take the bridge, walk bridge, and go like this. See like that, and from there you go to the aviary, birds park, and from there you come like this. So then you'll cover whole the park. So yeah, chalo, let's go. Done for the day. Yes, sir.
సో ఫైనల్గా మొత్తం చూసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. హాసన్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు, మేము ఇటు సైడ్ బయలుదేరాం. సో ఈరోజంతా ఇలానే జరిగింది. మధ్యలో దారిలో చెరువు దగ్గర ఆగాము, హిమాయత్ సాగర్ లేక్ అలా చూసి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. Bye bye. So the trip is done for the day. We are leaving. We are headed to houses. Chalo, bye bye Ritik. Bye. Bye. హవాయు అంటూ అంటాడు ప్రతొక్కడు, జవాబు వినేది మాత్రం ఫ్రెండ్ ఒక్కడే. సోకాల్డ్ సొసైటీ మొత్తం గెట్ అవుట్ అన్నప్పుడు గేటుల్ని తెరిచేది మాత్రం ఫ్రెండ్ ఒక్కడే. కాలేజ్ బంక్ అయినా నీ ఫస్ట్ డ్రింక్ అయినా నీ పక్కనుండేది ఫ్రెండ్ ఒక్కడే. మార్నింగ్ మూడ్ అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ అయినా నీ వెంట ఉండేది